జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అవిడ పెట్టి కానీ 5 సెకండ్లు ఇక్కడ టవర్ కాడికి మనకి జిలేబీ కాడు ఒక 2 కిలోమీటర్లు माता की जय 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 माता वासवी माता जय जय माता वासवी माता बोलो वासवी माता की जय हाय हाय कांग्रेस जय जय कांग्रेस हाय हाय कांग्रेस जय जय कांग्रेस हाय हाय कांग्रेस जय जय कांग्रेस बोलो वासवी माता की जय हाय हाय कांग्रेस जय जय कांग्रेस ఏ ఆగు డైనమిక్ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్తులో నిజంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో రోజుల నుంచి దాదాపు గత 10 సంవత్సరాల నుంచి ఊరిస్తూ ఆ ప్రభుత్వం అయిపోయింది కానీ మాకు ఇవ్వలేదు. ఈరోజు ఆయనే ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 నెలల పట్టినే వైశ్య కార్పొరేషన్ ఈరోజు వైశ్య కార్పొరేషన్ తన క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం చాలా ముదావహము. వారికి మనం ఎల్లవేళ కృతజ్ఞత ఉండి మరి ఈ యొక్క సమస్యను జీవన్ రెడ్డి గారు తన దృష్టికి తీసుకెళ్లడం, వారు వెంటనే క్యాబినెట్లో ఈరోజు చర్చించి శాంక్షన్ చేయడం కూడా చాలా మంచి నిర్ణయం. ఇది మన వైశ్యాంధ్ర కృతజ్ఞతతో ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బలపరిచి అత్యున్న మెజార్టీతో జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ మరి వారికి ఎల్లవేళ కృతజ్ఞత ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇస్తున్నాను. ఈరోజు యావత్ తెలంగాణలోని ఆర్య వైశ్య జాతి అంతా హర్షించదగ్గ విషయం. గత ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిన ఆర్య వైశ్యుల అభ్యున్నతి కోసం, ఆర్థిక పురోభివృద్ధి కోసం ఆర్యవైశ్యుల చిరకాల వాంఛ ఏనాటి నుండి అయితేనేమి అనేక సంవత్సరాలుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే, దానికంటూ ఒక నిధి విధి విధానాలు ఉన్నట్టయితే ఆర్యవైశ్యుల లోపల వెనుకబడిన వారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి వ్యాపార వృత్తిలోని కానివ్వండి, విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం గురించి కానివ్వండి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పని పేర్కొనడం, అనేక రకాలుగా ఉద్యమాలు చేయడం. మరి గత ప్రభుత్వాలు వారి మేనిఫెస్టోలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు వారి మేనిఫెస్టోలో పొందుపరిచినప్పటికీ మరి అమలులో నోచుకున్న సందర్భం లోపల గత ఏప్రిల్ లోపల తెలంగాణ యావత్తు లోపల జగిత్యాల జిల్లా కేంద్రంగా గత ఏప్రిల్ మాసం లోపల 2023వ సంవత్సరంలో ఏప్రిల్ 2023వ సంవత్సరంలో ఏప్రిల్ లోపల నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ నిరాహార దీక్ష రోజు వేలాదిగా వందలాదిగా మన
సుదూర ప్రాంతాల నుండి కూడా ఆర్యవైశ్యులు వచ్చి నిరాదీక్ష శిబిరాన్ని సందర్శించడం జరిగింది. ఇంతమంది వచ్చింది నిజంగా జీవన్ రెడ్డి గారు ఆ రోజే అన్నారు, ఇన్ని వేల మంది ఇంత పెద్ద ఎత్తున జరిగింది అంటే ఖచ్చితంగా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు విషయమై ఈ పర్యాయం కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన ఆవశ్యకతను వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరియు మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ పర్యాయం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు పొందుపరచడమే కాదు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తూ అనేక రకాల జాతులు అనేక రకాల వర్గాలు సమాజం లోపల ఇప్పటికి కూడా వెనుకబడి ఉన్నాయి. వారి అందరి పురోభివృద్ధి వారి అందరి అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం లోపల ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మండలికి మరియు మంత్రి మండలానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు స్థానిక నాయకులు జీవన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ యావత్ వైశ్య జాతికి పురోభివృద్ధికి ఉపయోగపడే విధంగా విధి విధానాలు రూపొందించి రానున్న కాలంలో వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్కు ఒక పూర్తి స్థాయి లోపల నిధిని సమకూర్చి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పని, అది నిజంగా భావి కాలం లోపల ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ నిజంగా మన అందరికీ ఒక ఆశ, ఎవరో ఇస్తే తీసుకుందామనే పరిస్థితి లోపల ఆర్యవైశ్యుడు ఉండడు. కానీ అనేక రకాలుగా అనేక విషయాల లోపల వెనుకబడి ఆర్యవైశ్యులు వ్యాపారం లోపల వృద్ధి సాధించలేకపోతున్నారు. మరియు అదేవిధంగా ఉన్నత విద్యలు అభ్యసించాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరి ఇలాంటి తరుణం లోపల ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే స్థానికంగా ఉన్న ఆర్యవైశ్య సంఘాల ద్వారానైతేనేమి స్థానికంగా ఉన్న నాయకుల ద్వారానైతేనేమి వారి దృష్టికి తీసుకుపోయినప్పుడు ప్రత్యేక నిధి ఉన్నట్టయితే వారికి కేటాయించే అవకాశాలు ఉంటాయి. మరి దీనికి దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రిమండలిలో తీర్మానం చేయడం జరిగిందంటే అది కార్యరూపం తప్పక తొందరలోపట్నే దాల్సింది. మంత్రిమండలి లోపల తీర్మానం జరిగితే అది ఎట్టి పరిస్థితుల లోపల కూడా పెండింగ్ పెట్టే అవకాశం ఉండదు. మేనిఫెస్టోనే పార్టీకి రాజ్యాంగం. మరి నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేనిఫెస్టోనే ఆధారంగా తీసుకొని ప్రణాళికలు రూపొందించుకొని ప్రజా అభ్యుదయం కోసం ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం కార్యాచరణ రూపించుకొని ముందుకు పోతుంది. వారికి ఖచ్చితంగా రానున్న కాలం లోపల వెన్నంటి ఉండి వారికి సహకరించాలని సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు జై హింద్. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సమావేశంలో ఈరోజు మనకు ముఖ్యంగా వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన జగిత్యాలో ఉన్నటువంటి ప్రముఖులందరం వైశ్యులందరం కలిసి కృతజ్ఞత తెలుపుతున్నాము. గతంలో ఉన్నటువంటి మన కేసీఆర్ ప్రభుత్వం గారు మన టీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ల నుంచి మన ఓట్లు దండుకోవడానికే వైశ్యులు ఏకతాటిపైన ఉండి మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించినా కూడా దానిలో ఏమాత్రం కూడా ఒక్కరోజు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పాపన పోలేదు. ఈ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 3 నెలల్లోనే మనకు వైశ్య కార్పొరేషన్ ఈటీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద ఉన్నవారందరికీ వైశ్యులలో కూడా చాలామంది ఎంతోమంది పేదవాళ్ళు నిరుపేదలు ఉంటారు. వారి కోసం ఈ వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా వైశ్యులందరము ఉన్నటువంటి నిరుపేదలందరికీ మనం అందరము వారి యొక్క వసతులు కల్పించడానికి ముందుకొచ్చి వారికి సహాయం చేస్తామని మేము జగిత్యాల ఉన్న వైశ్యుల తరఫున అందరికీ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జగిత్యాల పట్టణ వైశ్య సోదరులందరికీ ఈరోజు శుభసూచకం. నిజంగా గత 10 సంవత్సరం నుంచి మనం ఏదైతే వైశ్యులం కార్పొరేషన్ కావాలని ఇంతకుముందున్న గవర్నమెంట్ తోటి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మనకు వైశ్య కార్పొరేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త 3 మాసంల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించారు. ఈ మన రేవంత్ రెడ్డి గారు ఇంత తొందరలో మన వైశ్య కార్పొరేషన్ వైశ్యుల మన కోరికను మన్నించి ఈరోజు క్యాబినెట్లో వైశ్య కార్పొరేషన్ తీర్మానించినందుకు జగిత్యాల పట్టణ వైశ్య సంఘం వైశ్య సోదరుల అందరి పక్షాన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి పక్షాన ఇక్కడ జీవన్ రెడ్డి గారు కూడా ఎంపీ టికెట్ ఇచ్చి మేమందరము కాంగ్రెస్కు వైశ్యులం ఏకమత్యం ఏకధాటిగా ఓటు వేసి మంచి మెజార్టీతోటి గెలిపిస్తామని నేను హామీ ఇస్తూ మనందరం కాంగ్రెస్కు బాటుపడి జీవనన్న గెలుపుకు కృషి చేయాలని రేవంత్ రెడ్డి గారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంటే గడిచిన 75 సంవత్సరాల
రాజకీయ పరిపాలన కాలంలో ఆర్థికంగా వెసులుబాటు కోసం అంటే ఓసీలుగా ఉన్నటువంటి వైశ్యులు వెనుకబడినటువంటి వ్యవస్థకు ఆర్థిక వెసులుబాటు కోసం ఒక నిధి కావాలనేటువంటి సంకల్పంతోనే అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారు. గత ప్రభుత్వం అయితే 10 సంవత్సరాలు వైశ్య కార్పొరేషన్ ఇస్తామని చెప్పేసి నాన్స్తూ ఇవ్వనటువంటి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆర్య వైశ్యుల సంక్షేమం కోసం, ఆర్య వైశ్యుల ఉన్నటువంటి పేదవారి కోసం ప్రత్యేక నిధిని కల్పించేటువంటి విధానంలో భాగంగానే ఈరోజు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది శుభసూచకం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కసిగా ప్రజల మన్నన పొందడానికి, ప్రత్యేకంగా ఆర్యవైశ్యుల మన్నన పొందడానికి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో చేసేటువంటి అభివృద్ధి ఏదైతుందో ఒక సంవత్సర కాలంలోనే అభివృద్ధి చేసి చూపించాలన్నటువంటి తపనతోనే ప్రియతమ నేత పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ప్రత్యేకంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మొన్న గతంలో చేపట్టినటువంటి నిరాహార దీక్ష ఏదైతుందో మహంకాళి రాజన్న కమటాల సీన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ నిరాహార దీక్ష సమస్యను మొన్న 15 రోజుల క్రితం కూడా రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తే ఖచ్చితంగా స్పందించి కార్పొరేషన్ ఇస్తానన్నటువంటి మాట ఇచ్చినటువంటి సందర్భంలో ఈరోజు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం లోపల అన్న ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో దాన్ని అమలు చేయడానికి వైశ్య కార్పొరేషన్ ఇచ్చినటువంటి సందర్భం లోపల మనందరం కూడా ఆర్య వైశ్యులందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ఈరోజు సంబరాలు చేసుకుంటూ వారికి కృతజ్ఞత. నేడు అత్యంత శుభదినంగా పరిగణిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి కేబినెట్ సమావేశంలో ఆర్య వైశ్యుల నిరుపేదల గురించి వైశ్య కార్పొరేషన్ను నిజంగా నిర్ణయించడం వైశ్యుల యావత్ రాష్ట్రంలో వైశ్య ప్రజలందరూ కూడా మరి చాలా సంతోషాన్ని కలిగింపజేస్తుంది. అదేవిధంగా ఈ నిర్ణయం వెనకాల జీవనన్న కృషి ఎంతో ఉన్నది. వైఎస్ఆర్ రాజశేఖర ఉన్నప్పుడు కబంధ హస్తాల నుండి మన వైశ్య భవన్ రిలీజ్ చేసుకోవడము, అదేవిధంగా ఆ బాటలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు జీవనన్న సూచన మేరకు రాష్ట్రం మొత్తంలో వైశ్య కార్పొరేషన్ డిక్లేర్ చేయడము, కార్పొరేషన్ కాకుండా దానికి అనుగుణంగా పేద వైశ్య వర్గాలందరికీ కూడా వారి సంక్షేమం గురించి, వారి విద్యా వైద్య గురించి కూడా అనేక రకాలుగా మరి ఆదేశాలు ఇచ్చారు. మరి వారికి నిజంగా మేమంతా కృతజ్ఞతలు తెలుపుతూ మరి రాబోయే పార్లమెంటు ఎన్నికలలో సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ భావాలను పుణికిపుచ్చుకొని మరి యావత్ రాష్ట్రంలో కాకుండా భారతదేశం అంతటా కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా మరి యావత్ వైశ్య సోదరులంతా కష్టపడి పనిచేయాలని, ముఖ్యంగా జీవనన్నకు గత ఎన్నికల్లో మనం ఏ చేసినా విచారకరం. మరి ఈ తడవ మరి జీవనన్ను పార్లమెంటుకు పంపడంలో కూడా బై ఎలక్షన్లో కదా చేసినట్టు మళ్ళీ వైశ్యుల ద్వారానే మళ్ళా మనం పార్లమెంటుకు పంపే దిశగా మనమంతా కృషి చేయాలని కోరుతూ నేటి ఈ కార్యక్రమ నిర్వహణ నిజంగా కమటాల శ్రీనివాసు మరియు మిత్రబృందం అందరూ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు చెప్తూ మరి గత 2 రోజుల క్రితం నుండి కమటాల శ్రీను, వాణినగర్ ఆర్యవైశ్య సోదరులు, అదేవిధంగా నేడు మాజీ మున్సిపల్ చైర్మన్ గౌడ్శెట్టి రామ్మూర్తి దేశాయ్ గారి ఆధ్వర్యంలో చాలామంది వైశ్య సోదరులు మరి కాంగ్రెస్ పార్టీకి నేను ఆహ్వానించడం నేను ఒక సుదినంగా, ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పరంపర ఎల్లకాలం మన జీవితాంతం కొనసాగాలని కోరుకుంటూ జై వాసవి మాత. జగిత్యాల ఏదైనా జగిత్యాల నుండే ప్రారంభమన్నట్లుగా 4-5 నెలల క్రితం జగిత్యాలకు చెందిన కమటాల శ్రీనివాస్, మహంకాళి రాజన్నల ఆధ్వర్యంలో వైశ్య కార్పొరేషన్ ఆవశ్యకత గురించి మన జగిత్యాలలో ధర్నా చేసిన సందర్భం, ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేశారు. దాన్ని ఆధారంగా మన కరీంనగర్ జిల్లా మొత్తంలో ఆర్డీఓలకు కానీ కలెక్టర్లకు కానీ వినతి పత్రాలు ఇవ్వడం, దాని ద్వారా జీవన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళడం, ఈరోజు జీవన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ జగిత్యాల వైశ్యులను మన్నించడంలో జీవన్ రెడ్డి గారు ముందుంటారు. గతంలో వైశ్యభవన్ ఇప్పించడం కూడా ఎన్నికల సమయం చూసి, సమయం సందర్భాన్ని బట్టి దాన్ని కూడా తెప్పించారు. అట్లే సమయం సందర్భాన్ని అనుసరించి మేధావి లాంటి జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ సమయాన్ని, గతంలో వీళ్ళు మన జగిత్యాల వైశ్యుల కోరిక, ఎందుకంటే రాష్ట్రంలోనే వైశ్య కార్పొరేషన్ కావాలని జగిత్యాల నుండే మొదలైంది దండయాత్ర. దాన్ని మన్నించి జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఈరోజు క్యాబినెట్లో తీర్మానం చేయించినందుకు జీవన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రాం నిజంగా ఇవాళ వైశ్య కార్పొరేషన్ ఆవశ్యకత గురించి
రాష్ట్ర వ్యాప్తంగా తెలియదంటే మన జగిత్యాల వైశ్య సోదరుల వల్ల. ఎందుకంటే వాళ్ళు ఒక రోజు నిరాహార దీక్ష చేయడం, అలాగే మండలంలో పోయి ఆర్టీఓలకు ఇవ్వడం, దాన్ని రేవంత్ రెడ్డి గారు స్వీకరించి 3 నెలల వ్యవధి 100 రోజులు కాలే ఇవ్వడం నిజంగా ఇదంతా వైశ్యులకు గర్వకారణం. ఈ కీర్తి కూడా నేనైతే గర్వంగా చెప్తా మన జగిత్యాల వైశ్యులకే జరుగుతుంది. మాంకాల రాజన్న గారికి, కమటల శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఈ ఘనత నేనైతే చెప్తున్నా వ్యక్తిగతంగా అనుకునే పార్టీ కార్యకర్తగా జగిత్యాల వైశ్యులకే జరుగుతుంది. జై జీవన్ జై